లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు సురేష్ ను పోలీసుల కస్టడీకి అనుమతించింది కొడంగల్ కోర్టు. సురేష్ ను 2 రోజుల కస్టడీకి ఇచ్చింది. దీంతో ఈ రోజు రేపు పోలీసులు విచారించనున్నారు. అయితే నిందితుడిపై పోలీసులు ఎలాంటి ప్రశ్నలు కురిపిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు సురేష్ రాజ్. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై ప్రధాన నిందితుడిగా చేరుస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సురేష్ ప్రజలను రెచ్చగొట్టి అధికారులపై దాడికి దిగాడని పోలీసులు నిర్ధారణకొచ్చారు. అయితే ఈ ఘటన తర్వాత తప్పించుకుని తిరిగిన సురేష్ గత నెల 19న కొడంగల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో నిందితులకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించగా సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్న సురేష్ పై ప్రశ్నలు సంధించేందుకు సిద్ధంగా ఉన్నారు కాకీలు. ఈ ఘటన వెనుక ఎవరున్నారు, స్థానికులను రెచ్చగొట్టడానికి ఎలా ప్లాన్ చేశారు, అధికారులపై దాడికి దిగిన సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మరి పోలీసుల విచారణలో నిందితుడు సురేష్ ఎవరి పేర్లు ప్రస్తావిస్తారు, ఏ నిజాలు బయటపెడతాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది. లగచర్ల దాడి కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా ప్రతాప్ అందిస్తారు. రానా, చెప్పండి. అయితే ప్రధాన నిందితుడు సురేష్ ను అయితే పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తుంది. అతనిపై ఎటువంటి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లగచర్లలో అధికారులపై దాడి ఘటన అనేది కూడా పెద్ద ఎత్తున కూడా ఒక దుమారం రేగిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం పైన కుట్ర అస్థిరపరిచేందుకు కుట్ర చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ పైన, అలాగే కడా చైర్మన్ పైన రైతుల ముసుగులో దాడులు చేయించినటువంటి సురేష్ ఎట్టకేలకు పోలీసుల ముందు ఆయన లొంగిపోయిన తర్వాత ఆయన ఇన్ని రోజులు కూడా జైలు జీవితంగా అనుభవించారు. తర్వాత పోలీసులు దాదాపు 6 రోజుల పాటు కూడా పిటిషన్ కస్టడీ కావాలంటే కూడా పిటిషన్ కూడా వేశారు. అయితే 2 రోజులు మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ నుంచి కూడా సురేష్ని కస్టడీ విచారణ అనేది చేయబోతున్నారు పోలీసులు. పరిగి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క విచారణ అనేది కూడా సాగబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దానితో పాటు ఇవాళ చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు ప్రశ్నించబోతున్నారు. ముఖ్యంగా ఈ దాడి చేయడానికి ప్రధాన కారణం ఎందుకు లగచర్లలో ఉన్నటువంటి కొన్ని తండాలలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలనే మీరు ఎంచుకున్నారు, దాంట్లో వారిని అధికారులపైన దాడులు ఉసుగొల్పే విధంగా మీరు ఎప్పుడు ప్రణాళిక సిద్ధం చేశారు, ఈ ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు మీకు సహకరించింది ఎవరు, పట్నం నరేందర్ రెడ్డితో మీరు ఎందుకు అన్నిసార్లు ఫోన్లు మాట్లాడాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది, మీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటి, మీకు ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒప్పందం ఏంటి? ఎందుకంటే ఎక్కడో మణికొండలో నివాసం ఉన్నటువంటి నువ్వు ఇక్కడ మీ లగచర్లకు, ఎందుకంటే గత కొంతకాలం నుంచి లగచర్లకి మీరు రావడం లేదు, పైగా మీ యొక్క కుటుంబం మాత్రమే ఇక్కడ ఉంది, మీ సొంత ఇల్లు మొత్తం అంతా కూడా ఇప్పుడు మణికొండలో ఉంది, మీరు అక్కడ స్థిరపడ్డారు, మీరు ఎందుకు ఇక్కడ వచ్చి ఆందోళనకు సిద్ధం చేశారు, ఇక్కడ ఉన్నటువంటి తాండవాసులు కానీ లగచర్ల ప్రాంత వాసులు కానీ రెచ్చగొట్టే విధంగా చేశారు. దాంతోపాటు దుద్యాల మండలంలో అక్కడ కలెక్టర్ సభ పెట్టుకుంటే అక్కడి నుంచి కూడా ఎందుకు వ్యూహాత్మకంగా మీరు లగచర్లకు తీసుకురావాల్సి వచ్చింది, అధికారులు చంపే ప్రయత్నంలో భాగంగానే మీరు ఇక కుట్ర చేశారన్న దానిపై కూడా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ కుట్ర పరడానికి మీకు సహకరించింది ఎవరు, దాంతోపాటు ఇప్పటికే పంచాయతీరాజ్ సెక్రటరీ అయినటువంటి రాఘవేందర్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళని ఎట్లా మీరు ఈ యొక్క దీంట్లో ఈ కుట్రలో మీరు భాగం చేశారు, దాంతోపాటు ఇంకా అమాయక ప్రజలను మీరు ఏకంగా రెచ్చగొట్టారు, పట్నం నరేందర్ రెడ్డి నుంచి మీకు వచ్చినటువంటి ఆదేశాలేంటి, దాంతోపాటు ఈ పార్టీలో కానీ దీంట్లో కీలక పోస్ట్ ఇస్తారని, అలాగే జెడ్పీటీసీ పదవి ఇస్తారనేది కూడా మీకు సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో మీకు ఆ తరహా ఏమన్నా మీకు ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే ఆ తరహా మీకు కమిట్మెంట్లు ఇచ్చారన్న దానిపై కూడా పోలీసులు క్వశ్చన్ చేయబోతున్నారు. అధికారులు ఒకవేళ ఆ దాడిలో చనిపోయినుంటే మీ నెక్స్ట్ ప్రణాళిక ఏ విధంగా ఉండేది, తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత మీరు ఎక్కడికి పారిపోవడానికి మీకు సహకరించింది ఎవరు? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పోలీస్ బందోబస్తు ఉంది, ఒక జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ పైన దాడి చేశారు కాబట్టి
మీరు అక్కడి నుంచి ఎట్లా ఎస్కేప్ అయ్యారు, ఎక్కడున్నారు, మీకు సహకరించింది ఎవరు, ఇన్ని రోజులు మీకు దాక్కోవడానికి మీకు ఆశ్రయం కల్పించినటువంటి వారెవరు, తర్వాత మీరు లొంగిపోవడానికి ఆశ్రయం కల్పించినటువంటి వారెవరు, మీరు సడన్గా ఎట్లా మీరు లొంగిపోయారు, సో దీని వెనకైనటువంటి కుట్ర ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు ప్రశ్నల వర్షం అనేది ఇవాళ కురిపించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు పట్నం నరేందర్ రెడ్డి, అలాగే సురేష్, తర్వాత రాఘవేందర్, తర్వాత ఇతర కొంతమంది ఉన్నారు కాబట్టి వారు ఒక్కొక్కరు ఏ రకంగా ఎన్ని రోజుల నుంచి కూడా ఈ ప్రణాళిక సిద్ధం చేశారు, గ్రామాల్లో వీళ్ళందరూ కూడా పర్యటించారు కాబట్టి అప్పుడు రెచ్చగొట్టే విధంగా కూడా వీళ్ళు ప్రసంగించారు, మాట్లాడారు, అవన్నీ కూడా వీడియోలు అనేది బయటపడ్డాయి. ఏకంగా ఎస్పీ నారాయణ రెడ్డి సమక్షంలోనే ఈ సురేష్ అప్పుడు రైతులను రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడినటువంటి వీడియోలు కూడా బయటపడినటువంటి నేపథ్యంలో మీరు ఎందుకు ఈ రకంగా కూడా చర్యలు తీసుకున్నారు, ఎందుకు ఈ రకంగా రైతులు రెచ్చగొట్టారన్న దానిపై కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. దాంతోపాటు అక్కడ సెటప్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ రోజు మీకు వచ్చినటువంటి ఆదేశాలు ఏంటి, దాంతోపాటు రాళ్ళు కానీ తర్వాత ఇవన్నీ కూడా అప్పుడే అరేంజ్ చేసుకున్నారా ఏంటి, ఎందుకు ఒకవేళ కలెక్టర్ ఇక్కడికి వస్తున్నాడన్న విషయము లగచర్లకు సంబంధించిన గ్రామస్తులకి మీరు ఎందుకు సకాలంలో చెప్పలేకపోయారు, వాళ్ళకి ఇంటిమేషన్ ఎందుకు మీరు ఇవ్వలేకపోయారన్న తరఫు కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. ఎందుకంటే గ్రామస్తుల్ని ప్రశ్నించినప్పుడు మాకు ఎటువంటి సమాచారం లేదు, కలెక్టర్ ఇక్కడికి వస్తున్నట్టని కూడా వారు కూడా సమాధానం చెప్పారు. ఎవరికి సమాధానం లేకుండా, ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరెందుకు అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా లగచర్లకి తీసుకొని వచ్చి పక్కా ప్రణాళికతో మీరు దాడి చేయించినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా క్వశ్చన్ చేయబోతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. మొదటగా కుట్రకు సంబంధించిన కోణం బయట పెట్టాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు, దానిపైన ప్రశ్నలు, తర్వాత ఈ పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ సంబంధించిన వాళ్ళు ఏ రకంగా ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు అన్నదానిపై కూడా క్వశ్చన్ చేయబోతారు. తర్వాత ఈ రైతులను కానీ ఇతర వ్యక్తులను కానీ ఏ విధంగా వీళ్ళు ఇన్వాల్వ్ చేశారన్న దానిపై కూడా క్వశ్చన్ ఉండబోతుంది. సో ఓవరాల్గా మొదటి రోజు ఈ రకమైన క్వశ్చన్స్ ఉండబోతుంది. రేపు మాత్రం పూర్తి స్థాయిలో మొత్తం ఎంటైర్ ఈ సిచ్యువేషన్ సంబంధించిన బాధ్యులు ఎవరున్నారు, దాంతోపాటు ఈ పట్టణ నరేందర్ రెడ్డికి సంబంధించిన రిమాండ్ కాపీలో కూడా కేటీఆర్ సంబంధించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన ప్రమేయం ఏమైనా ఉందా, మీరు ఆయనతో గతంలో ఏమైనా మాట్లాడారా, మీరు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఎటువంటి ఆదేశాలు మీతో ఇచ్చారు, ఏమైనటువంటి మాటలు మాట్లాడారు, ఎందుకంటే పట్టణ నరేందర్ రెడ్డి మాత్రం సురేష్ ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్త కాబట్టి అనేక పార్టీ బలోపేతం పైన మేము మాట్లాడుకుంటాము, అనేక రకాలుగా కూడా మేము కలుస్తుంటాము, అంత మాత్రాన కుట్ర చేస్తామన్న దానిపై కూడా మా మీద కేసులు పెడతారనేది కూడా ఆయన క్వశ్చన్ రేజ్ చేశారు. కాబట్టి నిజంగానే ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్త అయితే ఇన్నిసార్లు ఫోన్లు మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, పైగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు దగ్గరలో కూడా లేవు, ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క గ్రామాల్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు అన్నిసార్లు ఫోన్లో మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంది, దీని వెనుక మతలబు ఏంటి అనేది కూడా క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ.